Good evening, everybody. Once again, welcome back to our channel, Teachers Hub. సో ఈ రోజు కూడా మరొక రోజు మన భగవద్గీత సెషన్ ని స్టార్ట్ చేసుకున్నాం. పత్రి సార్ మనకి ఎప్పుడు చెప్తుంటారు ఏంటనంటే మనం చేసే ప్రతి పనిలో కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. పిరమిడ్ మాస్టర్ అంటేనే సైంటిఫిక్ గా ఉంటారు. మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, చెప్పే ప్రతి క్లాస్ లో, అదే విధంగా వినేటప్పుడు కూర్చొని అన్ని కూడా సైంటిఫిక్ గా ఉండాలి. మనం ఏదైనా చేస్తే ఒక చిన్న సైలెంట్ గా ఉన్నా కూడా దాన్ని చూస్తూ కూడా ఇంకొకరు నేర్చుకునే విధంగా ఉండాలి అని అంటుంటారు. ఆయన జీవించినంత కాలం కూడా అలాగే ఉన్నారు. మనని అలానే ఉండమని చెప్పారు. మరి అన్ని చెప్పిన ఆయన ఒక క్లాస్ ని మనం 10 మంది మన ముందు కూర్చొని ఒక విషయం వింటున్నారు అంటే మనకి ఎంత సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. మనం కూడా మూఢనమ్మకాలనే బోధిస్తూ వస్తే దానికి ఏం అర్థం లేదు. మన వల్ల ఎదుటి వారికి ఉపయోగం ఏం లేదు. ఒక మూఢ విశ్వాసం బలమైన ముద్ర పడడం తప్ప. సో ఇవన్నీ తీసేయాలంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ తో మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి పంచాలి. సో మరి అన్నిటికంటే ఇక్కడ ఎన్ని క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చినా, ఎంత రాకెట్ సైన్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, చాట్ జీపీటీ వచ్చినా, ఇంక ఎవరు వచ్చినా, ఎలన్ మస్క్ వచ్చినా గానీ వాళ్ళందరూ ఫాలో అయ్యేది లాస్ట్ ఏంటంటే భగవద్గీతని. మరి ఆ భగవద్గీతని బాగా అధ్యయనం చేసిన వారు సైంటిస్టులు కూడా భగవద్గీత శ్లోకాలపై రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేసి లాస్ట్ కు ఒక్కొక్క శ్లోకం ఇంకా డీకోడింగ్ చేస్తూ వెళ్తుండగా తెలుస్తుంది ఏంటి అంటే భగవద్గీతకు మించిన సైన్స్ అసలు లేనే లేదు. భగవద్గీతలో చెప్పిందే సైన్స్. మనం ఇన్నాళ్ళు దాన్ని ఒక పుస్తకంగా చూసాం. జస్ట్ ఒక బుక్, అన్ని బుక్స్ తో పాటు ఇది కూడా ఒక బుక్ అనుకుంది. కానీ అసలైన రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది అంతకు మించిన సైన్స్ లేదని. మిగిలిన సైన్స్ అన్నిటికీ కూడా ఇది మూలం, ఇది రూట్ అని చెప్పి మిగిలిన ఫ్రూట్స్, ఇది రూట్ అయితే మిగిలిన ఫ్రూట్స్, మిగిలిన సైన్స్ అని చెప్పి ఈ మధ్య కనిపెడుతున్నారు. అంత ప్రాచీన గ్రంథం అయినప్పటికీ, అప్పటిదెప్పుడో రాసినప్పటికీ కూడా అంత ప్రాముఖ్యత ఉన్న గ్రంథం భగవద్గీత. మరి ఆ సెషన్ ని చెప్పడం కోసం ముత్యాల సార్ మన ముందుకు వచ్చారు. హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ అందరికి. ముందుగా మన పరమ గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అదేవిధంగా ఈరోజు జూమ్ సెషన్లో ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ ఆ యొక్క ధన్యవాదాలు. మనము గత 6 రోజుల నుంచి భగవద్గీతను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఆత్మ సిద్ధాంతం గురించి, జన్మ పునర్జన్మ సిద్ధాంతం గురించి, కర్మ సిద్ధాంతం గురించి, అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైన టాపిక్స్ని తీసుకొని మనము ప్రతిరోజు భగవద్గీతను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నాము. అయితే భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ కేవలం థియరీ కాదు, ఇవన్నీ ప్రాక్టికల్ సైన్స్. ఈ రోజుల్లో ఎన్నో దేశాల్లో, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా భగవద్గీతని ఒక సబ్జెక్ట్గా పెట్టి చిన్న పిల్లలకే స్కూల్ ఎడ్యుకేషన్లోనే వాళ్ళకి బోధిస్తున్నారు. ఎందుకంటే కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు ఈ భగవద్గీతను అధ్యయనం చేసి ఏ గ్రంథం చదివినప్పటికీ, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక శాస్త్రాలకు సంబంధించి ఎన్నో గ్రంథాలు చదివినప్పటికీ భగవద్గీతను చదవందే అది సంపూర్ణం కాదు అని ఎంతో మంది వెస్టర్న్, మన ఇండియన్ కాకుండా పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఎందుకంటే భగవద్గీతలో అన్ని కోణాల్లో అన్ని విషయాలను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఎంతో అధ్యయనం చేస్తున్న కొద్దీ దాని యొక్క అర్థం, పరమార్థం, అంతరార్థం మనకు అవగతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్, మనిషి జీవితాన్ని శాసిస్తున్నటువంటి ఉద్వేగాలు, ఎమోషన్స్. ఒక మనిషి జీవితంపై ఎమోషన్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, మరి ఈ ఎమోషన్స్ని ఏ విధంగా మనం అదుపు చేయాలి, మన ఆధీనంలో తెచ్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేర్చుకుందాం.
ముందుగా ఈ ఉద్వేగాలు అనేవి ఏ శరీరంలో ఉంటాయి? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనిషి అంటే కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, మొత్తం 7 శరీరాల సముదాయము. మన కంటికి కనపడేది కేవలం భౌతిక శరీరం మాత్రమే. కానీ ఈ భౌతిక శరీరంతో పాటు ఇంకా 6 శరీరాలు మన లోపల ఉన్నాయి. అవి సూక్ష్మంగా ఉంటాయి, మన కంటికి కనపడవు, ఈ చర్మ చక్షులో కనపడవు. దాంట్లో మొదటిది భౌతిక శరీరము, రెండవది ఎమోషనల్ బాడీ, ఉద్వేగ శరీరము, దీన్నే సూక్ష్మ శరీరం అంటారు. మూడవది మెంటల్ బాడీ, నాలుగవది ఇంట్యూషనల్ బాడీ, మొనాడిక్ బాడీ, ఆత్మిక్ బాడీ. ఇలా మొత్తం 7 శరీరాలు ఉంటాయి. దీనిలో రెండవ శరీరమైన ఎమోషనల్ బాడీలో ఈ యొక్క ఉద్వేగాలు అనేటివి ఉంటాయి. అసలు ఏంటి ఉద్వేగాలు అంటే ఏంటి? దీంట్లో రెండు పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. ఏంటి పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇవన్నీ ఇతరులకు సహాయం చేయడము, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. ఇవి చేయడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రేమ, విశ్వ ప్రేమ మనం చూడొచ్చు. హిస్టరీ చూస్తే మదర్ తెరిస్సా మంచి ఉదాహరణ. అపారమైన ప్రేమతో, కరుణతో ఆమె ఎంతో మందికి సేవ చేసింది, మదర్ తెరిస్సా. ఇవి పాజిటివ్ ఎమోషన్స్. ప్రేమ, అందరి పట్ల ప్రేమ చూపించడము, అన్ని జంతువుల పట్ల, అన్ని జీవరాశుల పట్ల ప్రేమతో ఉండడము. మనిషి ఏ విధంగా అయితే జీవించే హక్కు ఉన్నదో అదే విధంగా ఈ భూప్రపంచంలో అన్ని జీవరాశులకు జీవించే హక్కు ఉన్నది. అన్ని జంతువుల పట్ల ప్రేమతో ఉండాలి. తర్వాత నమ్మకం, ప్రేమ, నమ్మకము, విశ్వాసము, సేవా భావము, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. ఇవి చేయడం వల్ల మీ యొక్క ఎమోషనల్ బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది. మీరు సేవ చేసి చూస్తే అర్థమవుతుంది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది. నిస్వార్థమైన సేవ ఎవరైతే చేస్తారో వారిలో ఎమోషనల్ బాడీ పాజిటివ్ వైబ్రేషన్స్ తోని శక్తివంతంగా ఉంటుంది. నిస్వార్థమైన సేవ అనేది చాలా మంచి ఎమోషన్. అందువలన ఎవరైతే ఈ పాజిటివ్ ఎమోషన్స్ కలిగినటువంటి ప్రేమ, విశ్వాసము, నమ్మకము, సేవా భావము ఎవరైతే ఇవి చేస్తుంటారో వారి లోపల ఆ పనులు చేస్తున్నప్పుడు డోపమిన్ అనే రసాయనిక పదార్థము వారి లోపల విడుదలవుతుంది. దానితోని వారి శరీరం లోపల ఎంతో మార్పు జరుగుతుంది. వారి యొక్క రెండవ బాడీ అయినటువంటి ఎమోషనల్ బాడీ చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఓకే, ఇవి పాజిటివ్ ఎమోషన్స్. నెక్స్ట్ నెగిటివ్ ఎమోషన్స్. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి 70% జనాభా ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ లో ఇరుక్కుని జీవిస్తున్నారు. వాళ్ళ యొక్క జీవనం అస్తవ్యస్తంగా, దుఃఖంతో, నిరాశ నిస్పృహలతో కాలం వెలిగిస్తున్నారు. ఏంటివి నెగిటివ్ ఎమోషన్స్? చూద్దాం. కోపము, భయము, నిరాశ, నిస్పృహ, దురాశ, అనవసరంగా ఊహించటము, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. ముందుగా కోపం గురించి చూద్దాం. కోపము నెగిటివ్ ఎమోషన్స్ లో అత్యంత ప్రధానమైనది కోపం. ఈ కోపం వల్ల మనము ఎంతో మంది ఈ కోపంతోని వారి యొక్క స్థాయి మర్చిపోతారు, అంటే ఆ స్థితిని మర్చిపోతారు వాళ్ళు.
ఆ ప్రజెంట్ వర్తమానంలో ఉండకుండా ఆ ఎమోషన్స్ తోని ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ మనిషి లోపల వస్తాయో సెరటోనిన్ అనే రసాయనిక పదార్థం విడుదలై అతని యొక్క ఎమోషనల్ బాడీ మొత్తం కలుషితమైపోతుంది. ఒక రసాయనిక పదార్థం విడుదలై అది ఇతర జబ్బులకు కారణమవుతుంది. ఈ రోజు ప్రపంచంలో ఎన్నో జబ్బులు రావడానికి, ఈవెన్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు రావడానికి కారణం మీ యొక్క ఎమోషన్సే. దీని మీద ఎంతో మంది శాస్త్రీయ పరిశోధనలు చేయడం జరిగింది. మనిషికి వచ్చే జబ్బుల్లో 80% ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే. మీరు చూడొచ్చు, చాలా మందికి షుగర్ రావడం కారణం టెన్షన్. ప్రతి పనికి టెన్షన్ పడితే ఎవరైతే సమస్థితిలో ఉండరో వారికి షుగర్ అటాక్ అవడం జరుగుతుంది. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, మైగ్రేన్ కానీ ఇలా ఎన్నో జబ్బులు మీ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే. మరి ఇంత ప్రభావాన్ని చూపుతున్నటువంటి ఈ ఎమోషన్స్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాని నివారణాపాయాలు తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చు. మరి ఈ ఎమోషనల్ బాడీ మనకు కనబడుతుందా? కంటికి కనపడదు. ఇదంతా లోపల జరిగే తదంగము. కంటికి కనపడదు. ఫిజికల్ బాడీ చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది, కానీ లోపల అతని యొక్క ఎమోషన్స్ వల్ల ఎమోషనల్ బాడీ మొత్తం కలుషితమైపోయి బ్లాక్స్ ఏర్పడి అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఎన్నో జబ్బులకు కారణమవుతుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎమోషన్స్ గురించి, దాని యొక్క ఎఫెక్ట్ గురించి 1 by 1 చూద్దాం. మొదటగా కోపము. మీరు చూడండి, ఎప్పుడైతే మనం ఒక మనిషి కోపంతో ఉన్నప్పుడు అతని యొక్క శ్వాస వేగం పెరుగుతుంది. మనిషి ఇట్లా ఊగిపోతాడు, బాడీ షవరింగ్ అవుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. అప్పుడు అతని లోపట కొన్ని రసాయనిక పదార్థాలు విడుదల కావడం జరుగుతుంది. మరి ఫ్రీక్వెంట్గా ఇలానే కోపంతో ఉంటే మనిషి ఆ రసాయనిక పదార్థం విడుదలై అనేక జబ్బులకు కారణమవుతుంది. ఇదంతా మన కంటికి కనపడదు. అయితే ఈ క్షణికావేశం వల్ల ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తిని కొట్టాలని కానీ లేకపోతే చంపాలని కానీ ఉద్దేశం లేదు. అక్కడ క్షణికావేశంలో ఏదో ఒక మాట అనడం వల్ల, ఏదో ఒక రీజన్తో, ఇప్పుడు ప్రాక్టికల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు అనుభవం చూసింది ఏమిటంటే, ఎంతో మంది క్షణిక ఆవేశంలో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి తన భార్యతో గొడవ పడుతున్నాడు. అతనికి తన భార్యను చంపాలనే ఉద్దేశం లేదు. కేవలం క్షణిక ఆవేశంతో, ఆమె ఏదో ఒక మాట అనడంతో, ఈయన క్షణిక ఆవేశంతో ఇలా గట్టిగా తోయడంతో ఆమె యొక్క తల గోడకు తాకి, ఆ వాల్కు తాకి హెడ్ ఇంజరీ అయి అక్కడ చనిపోయింది. ఇక్కడ అతనికి చంపాలనే ఇంటెన్షన్ లేదు, కానీ ఆమె అన్న చిన్న మాటతోని, చిన్న గొడవతోని ఇతను ఎమోషనల్గా ఫీల్ అయ్యి కోపంతో ఊగిపోతూ ఆ పని చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ తెలుసుకొని కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు, అక్కడ కోర్టులో కూడా ఇతను ఒప్పుకున్నాడు, నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు, కోపంలో నేను ఇట్లా నెట్టివేశాను, దాంతో జరిగింది. ఈ విధంగా ఎన్నో ఇన్సిడెంట్లు, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ రియల్ జరిగిన ఎగ్జాంపుల్, అది ఇలా ఎన్నో ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది? ఇంటెన్షన్ లేదు, అతని యొక్క కోపమే, అతని యొక్క ఎమోషనే ఆ విధంగా చేయడం, ఇది ఒక మనిషి ప్రాణం పోయేటట్టు చేసింది. ఈ విధంగా క్షణిక ఆవేశంలో జరిగిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందువలన ఎమోషన్స్ అనేవి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అవి మన ఆధీనంలో ఉంచుకోవాలి, లేకపోతే జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నెక్స్ట్, రెండవది భయం.
మనిషికి ఉన్నటువంటి భయాలలో అత్యంత పెద్దది మరణ భయము. భయము, ఎమోషన్స్ లో భయం అనేది రెండవ అత్యంత ప్రధానమైనది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. గౌతమ బుద్ధుడు ఒక ఊరిలో సభలో ఉన్నప్పుడు అదే ఊరికి చెందిన అంగుళిమాలుడు అనే వ్యక్తి ఆ ఊరి మీద పగ పెంచుకొని 99 మందిని అప్పటికి చంపేస్తాడు. ఒక పెద్ద కత్తి తీసుకొని ఆ దారి గుండా వెళ్ళే ఆ ఊరి ప్రజలను ఒక్కొక్కరిగా 99 మందిని చంపడం జరుగుతుంది. చివరిగా గౌతమ బుద్ధుడు కూడా అదే దారిలో వస్తున్నప్పుడు అంగుళిమాలుడు కత్తి తీసుకొని గౌతమ బుద్ధుని దగ్గరకు వస్తుంటాడు. ఇక్కడ ఒక చిన్న మనం గమనించేది ఏంటంటే 99 మంది ఆ అంగుళిమాలుని చూసి పరిగెత్తినారు భయంతోని, ప్రాణ భయంతోని. కానీ ఇక్కడ గౌతమ బుద్ధుడు ఒక పెద్ద యోగీశ్వరుడు, ఆయనకు ఎలాంటి భయం లేదు. అంగుళిమాలుడు కత్తి తీసుకుని వస్తున్నా కానీ ఆయన అక్కడే కదలకుండా ఉన్నాడు. అప్పుడు అంగుళిమాలుడికి డౌట్ వస్తుంది, ఎందుకు ఇంతమంది పరిగెత్తి నన్ను చూసి ఇతను మాత్రం ఎందుకు పరిగెత్తలేడు? అడుగుతాడు, ఎందుకు నీకు భయం లేదా? నిన్ను చంపుతాను వస్తున్నా కానీ నువ్వు ఎందుకు భయపడతలేవు అని అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు, ఎందుకు భయం దేనికి? ఈ శరీరం లేకున్నా నేనుంటాను అని చెప్పినప్పుడు అతనిలో అంగుళిమాలులో ఒక మార్పు వస్తుంది. గౌతమ బుద్ధుని చూసి నీలో ఏదో ఉన్నది, అదేంటో నాకు చెప్పు అంటే అప్పుడు అంగుళిమాలుడు గౌతమ బుద్ధుని దగ్గర ఎన్నో బోధనలు తీసుకొని ఒక ప్రధానమైన శిష్యుని స్థాయికి ఎదుగుతాడు. చూడండి, 99 మందిని చంపిన అంగుళిమాలుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ తోని, అంటే అక్కడ ఏమీ ఎమోషన్, భయం అనే ఎమోషన్ అతనిలో మార్పు తీసుకొచ్చింది. గౌతమ బుద్ధుడు యోగీశ్వరుడు, ఆయనకు తెలుసు మనిషికి మరణం లేదన్న విషయం అతనికి తెలుసు. భౌతిక శరీరం లేకున్నా నేనుంటాను అన్న విషయం తెలుసు. అందుకని అతను పరిగెత్తలేదు. ఈ విషయాన్ని చూసిన అంగుళిమాలుడు ఆశ్చర్యపోయాడు. దాంతో అతనిలో మార్పు, అతను గౌతమ బుద్ధుడికి ప్రధాన శిష్యుడిగా మారాడు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే భయం అనేది మనిషిని ఎన్నో రకాలటువంటి మార్పులు తీసుకొస్తుంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా మనిషి లోపల ఉన్నటువంటి రెండవ శరీరమైన ఎమోషనల్ బాడీలో ఉన్నటువంటి భయాన్ని అధిగమించవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైన నెగిటివ్ ఎమోషన్ ఊహలు. ఎంతో మంది రేపు ఏమి జరుగుతుందో అని ఊహించి, ఈ ఊహ నెగిటివ్గా ఊహించుకోవడం, పాజిటివ్గా ఊహిస్తే ఓకే మంచిది, కానీ వీళ్ళు నెగిటివ్గా ఏం జరుగుతుందో అన్న నెగిటివ్ థాట్తోని ఊహించి ఎంతో మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే సూసైడ్, ఐఐటి సీట్ రాకపోతే సూసైడ్, భార్యాభర్త గొడవ పడితే సూసైడ్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలోనే 2 months బ్యాక్ హైకోర్టు కాదు, నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి ఒక జడ్జి, 36 years యంగ్ జడ్జి గారు ఎన్నో చదువులు చదివి అతి చిన్న వయసులోనే జడ్జి స్థాయికి ఎదిగాడు. అతని యొక్క భార్య అతను గొడవ పడి, అతని భార్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. ఇతనికి ఏమి తోచక ఒక భయాందోళనతో ఏం జరుగుతుందో, రేపు ఆమె కేసు పెడుతుందా, లేకపోతే ఏమైతే నా హోదా ఏమవుతుంది, పేపర్లో ఏమొస్తుందో, మీడియాలో ఏమొస్తుందో, అక్కడ ఏం జరగలేదు. కానీ ఈయన ఊహించాడు అనమాట జడ్జి గారు, ఏమవుతుందో రేపు. దానితోని హ్యాంగింగ్ చేసుకున్నాడు, గురేసుకున్నాడు, చనిపోయాడు. చూడండి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం గొప్ప గొప్ప చదువు చదివి అతి చిన్న వయసులో జడ్జి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా
సూసైడ్ చేసుకున్నాడు. మరి అంత చదువుకున్న వ్యక్తి, అంత హోదా ఉన్న వ్యక్తి ఆ విధంగా చేస్తే ఇక మామూలు వ్యక్తుల పరిస్థితి మనం చూడొచ్చు. అందువలన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది. ఇది మన ఆధీనంలో ఉన్నంత వరకు జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఊహించే అసలు యాక్చువల్ అక్కడ ఏం జరగలేదు. ఇంకొక ఉదాహరణ, ఒక సబ్ ఇన్స్పెక్టర్, అది కూడా 1 month బ్యాకే జరిగింది. నేను చెప్పే ఉదాహరణలన్నీ లైవ్ గా జరిగిన ఉదాహరణలే. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆయనకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పాయిజన్ తీసుకున్నాడు. పాయిజన్ తీసుకున్న తర్వాత ఒక 1 week తర్వాత చనిపోయాడు. ఎందుకు తీసుకున్నాడు? చిన్న కారణాలే. పై అధికారులు వల్ల నాకేదన్నా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇతరుల వల్ల నాకేమన్నా ప్రాబ్లం వస్తుందా, అక్కడ ఎలాంటి పెద్ద పెద్ద కారణాలు లేవు, చిన్న చిన్న కారణాలే. కానీ ఆయన ఊహ మాత్రం చాలా ఎక్కువ ఉంది నెగిటివ్గా. ఎంతో కష్టపడి లక్షల మంది పోటీ తట్టుకొని ఎగ్జామ్ రాసి 1 year కఠోరమైన ట్రైనింగ్ చేసి ఫిజికల్గా చాలా ఫిట్నెస్ ఉన్నాడు, కానీ ఎమోషనల్ జీరో. అక్కడ జరిగేదే లేదు, ఏం జరిగింది లేదు, కానీ ఊహించుండు రేపు ఈ విధంగా. సేమ్ అది అంతే. ఇప్పుడు బాగా గమనించండి, ఇతరులు ఏమనుకుంటున్నారో, ఇతరులు ఏమనుకుంటారో నా గురించి అన్న ఈ ఒక్క విషయం ఎంతో మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఈ విషయం గురించే పరమ గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాళ్ళ గురువు సదానంద యోగి గారు, సుభాష్, ఈ లోకులు ఇనుప ముక్కు కాకులు, నువ్వు వాళ్ళ గురించి ఏ రోజు పట్టించుకోకు, నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేసేయి. సదానంద యోగి సుభాష్ పత్రి సార్కి చెప్పడం జరిగింది, ఇనుప ముక్కు కాకులు అన్నాడు. చూడండి, అందుకనే ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న విషయం మీరు పరిగణలోకి తీసుకుంటే మీ యొక్క జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీరు వెళ్ళే దారి సరిగ్గా ఉందంటే ఇతరుల విషయాలు మీరు పట్టించుకోకండి. మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ కామెంట్ చేస్తూనే ఉంటారు, మనం పట్టించుకోవద్దవి. మీరు వెళ్ళే మార్గం సరైనదైనప్పుడు ఇతరుల విషయాలు మీరు పట్టించుకోవద్దు. మంచి విషయాలకు, మంచి వ్యక్తికి గుర్తింపు అనేది చాలా స్లోగా వస్తుంది. చెడుకి ఒక్క రోజునే గుర్తింపు వస్తుంది, మంచికి చాలా టైం పడుతుంది. వేరే వాళ్ళ గుర్తింపు మనకు అవసరం లేదు. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది. నేను చేసే విషయం 100% కరెక్ట్ అని మీకు ఇన్నర్లో ఆత్మ సంతృప్తి ఉంటే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో 90% ప్రజలు, కామన్ పీపుల్, ఇతరులు ఏమనుకుంటారో అన్న విషయం పైన ఇవన్నీ జరుగుతున్నాయి. అది కూడా ఒక పెద్ద ఎమోషన్. అందువలన మీరు చేస్తున్న పని సరి అయినది ఉన్నప్పుడు ఇతరుల విషయాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మరి ఈ ఎమోషన్స్ ఇంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, మరి దీని గురించి భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు అనేది ఇప్పుడు చూద్దాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. ఎమోషన్స్ గురించి ఒక 2 గొప్ప శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. దీని అర్థం, మీరు ఏదైనా ఒక విషయం పట్ల పదే 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 ఆలోచన చేస్తుంటే ఆ విషయం పట్ల మీకు ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఆ యొక్క వస్తువును కానీ, ఆ యొక్క సంఘటనను కానీ, ఆ విషయాన్ని కానీ పొందాలనే
కోరిక ఏర్పడుతుంది. ఆ కోరిక తీరనప్పుడు, ఆ కోరిక మీకు తీరనప్పుడు మీలో కోపము అనే ఎమోషన్ వస్తుంది. మొదటగా ఏదైనా ఒక విషయం పట్ల మీరు పదే 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 ఆలోచిస్తుంటే మీ ఆలోచన ఆసక్తిగా మారుతుంది. ఆ విషయం పట్ల ఆసక్తి పెరిగిపోతుంది. ఆ ఆసక్తి పెరిగిపోయినప్పుడు దాన్ని పొందాలనే కోరిక మీలో కలుగుతుంది. కోరిక కలిగింది. ఆ కోరిక తీరనప్పుడు, తీరితే ఓకే. ఆ కోరిక తీరలేదు ఏదో కారణం వల్ల, మీకు ఆటోమేటిక్గా కోపం అనే ఎమోషన్ వస్తుంది అని దీని అర్థం. కోపం ఎలా వస్తుందనే మూలం నుంచి తీసుకొని రావడం జరిగింది. మొదటగా ఆలోచన, తర్వాత దాని పట్ల ఆసక్తి, దాని పట్ల దాన్ని పొందాలనే కోరిక తీరనప్పుడు అప్పుడు క్రోధము లేదా కోపము వస్తుంది. దీని తర్వాత ఇంకొక పద్యం చెప్పడం జరిగింది. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే, కోపం వచ్చింది. దీని అర్థం చూద్దాం. కోపం వచ్చిన తర్వాత ఆ కోపం దేని దారితీస్తుంది? క్రోధాత్ భవతి సమ్మోహ. కోపము వచ్చి అయిపోదు. ఆ కోపము సమ్మోహం అంటే అది నాకు ఖచ్చితంగా కావాల్సిందే, అది లేకపోతే నేను ఉండను, ఆ వస్తువు నాకు కావాల్సిందే ఇప్పుడు, అది లేకపోతే నేను ఉండలేను అన్న విపరీతమైన కోరికనే సమ్మోహం అంటాం. కోపము సమ్మోహానికి దారితీస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ సమ్మోహం వచ్చినప్పుడు మీ యొక్క స్మృతి భ్రమించిపోతుంది. అంటే మీ యొక్క వివేకము నశించిపోతుంది, బుద్ధి నశించిపోతుంది, మంచి చెడు అనే విచక్షణ కోల్పోతారు. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో అంటున్నాడు. బుద్ధి అంటే ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ మీరు కోల్పోతారు. ఎందుకు? సమ్మోహం వల్ల. అది నాకు కావాల్సిందే, అది లేకపోతే నేను ఉండలేను. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే మీరు మంచి చెడు మధ్య విచక్షణ జ్ఞానం కోల్పోతారో, మీరు ప్రణశ్యతి అంటే అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి వీడన చనిపోవడము, అవతలను చంపడము, లేకపోతే కొట్టడము, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి నాశనం అవుతాడు అని చెప్తున్నాడు. ఈ రెండు శ్లోకాలు కూడా ఎమోషన్స్ గురించి చెప్పడం జరిగింది. కోపం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది దేని దారితీస్తుంది అన్నది ఈ రెండు పద్యాలలో చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. రైట్, ఓకే. ఇప్పటి వరకు మనము ఎమోషన్స్ అంటే ఏమిటి, పాజిటివ్ ఎమోషన్స్ ఏవి, నెగిటివ్ ఎమోషన్స్ ఏవి, ఎమోషన్స్ లో ఇంపార్టెంట్ ఏది మనం చూసుకున్నాము. కోపము ఎలా వస్తుంది, తర్వాత భయము, తర్వాత ఊహలు, నెగిటివ్గా ఊహలు, దాని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది, దీని కనెక్షన్, ఈ ఉద్వేగాలకు సంబంధించిన కనెక్షన్ భగవద్గీతలో ఎక్కడుంది. 2వ అధ్యాయంలో 2 గొప్ప శ్లోకాలు ఇవి. ఇది నెక్స్ట్. మరి ఈ యొక్క ఉద్వేగాలను అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ఇది ఎఫెక్ట్ బాగుంది, మానవుని జీవితాన్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. మరి వీటిని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే మనిషి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఎమోషన్స్ ని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ప్రతిరోజు ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, ప్రతిరోజు ఎవరైతే స్వాధ్యాయము అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారో, ప్రతిరోజు ఎవరైతే సజ్జన సాంగత్యము చేస్తారో, వారిలో ఎమోషన్స్ క్రమంగా కొద్దిగా వాళ్ళ ఆధీనంలోకి వస్తాయి.
మొదటిది ధ్యానం. క్రమం తప్పని ధ్యాన సాధన చేయవలసిందే. స్వాధ్యాయము, పుస్తకాలు చదవడం ద్వారా మీ యొక్క రెండవ శరీరమైన ఎమోషనల్ బాడీ, మూడవ శరీరమైన మెంటల్ బాడీ క్లీన్ అవుతాయి, మీ ఆధీనంలోకి వస్తాయి. ఎందుకంటే పుస్తకాలలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. పుస్తకం హస్తభూషణం అన్నారు. ఎందుకు? దానిలో ఒక వ్యక్తి తన జీవిత కాలంలో నేర్చుకున్న ఎన్నో విషయాలు, అనుభవ సారాంశం దాంట్లో ఉంటుంది. మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారో అంత జ్ఞానం మీలో పెరిగి మీ యొక్క ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ క్లీన్ కావడం జరుగుతుంది, శక్తివంతం అవుతాయి. మూడవది సజ్జన సాంగత్యము. దీనిలో మీకు ఈ యొక్క సబ్జెక్టులో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, సీనియర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా సరి అయిన ప్రశ్న వేసి, డౌట్లు ఏమైనా ఉంటే సరైన ప్రశ్న వేసి వాటికి సమాధానాలు తీసుకోవాలి. ఈ మూడు ప్రతిరోజు ఎవరైతే పాటిస్తారో ఆటోమేటిక్గా ఈ ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ వాళ్ళ ఆధీనంలోకి వస్తుంది. అయితే వీటితో పాటు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి పాటిస్తే మీ మీ యొక్క ఉద్వేగాలు మీ ఆధీనంలోకి వస్తాయి. దాంట్లో మొదటిది అవేర్నెస్, ఎరుక. ఎరుక సాధించాలి మీరు. ఎరుక అంటే అవేర్నెస్. ఎప్పుడు మనం వర్తమానంలో, ఈ క్షణంలో ఉండి నా లోపల ఏమున్నావి, ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఈ క్షణంలో నేను కోపంలో ఉన్నానా, సమస్థితిలో ఉన్నానా, భయంతో ఉన్నానా, తప్పుడుగా ఊహిస్తున్నానా, ఈ విషయాలన్నీ మీ ఎరుకలో ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది. ఓకే, నేను ఈ క్షణంలో కోపంగా ఉన్నాను అని మీకు ఎరుక వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఓకే, ఈ క్షణంలో నేను ఎక్కడా వెళ్ళకూడదు, ఎవరిని ఏమనకూడదు, కోపంలో ఉన్నాను అని మీకు ఎరుక వస్తుంది. ఆ ఎరుక సాధించాలంటే మళ్ళీ ధ్యానమే. అందుకనే మీరు ఏ విషయం నేర్చుకోవాలన్నా మీ భౌతిక శరీరం కానీ, ఎమోషనల్ బాడీ కానీ, మెంటల్ బాడీ కానీ, ఏ బాడీ యాక్టివేట్ కావాలన్నా, శక్తివంతం కావాలన్నా ధ్యాన సాధన చేయవలసిందే. అందుకనే తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. ఊరికే చెప్పలే. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోభి మతోధిక, కర్మిభ్యాచాధికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. తపస్సులు చేసే వారి కంటే, శాస్త్ర జ్ఞానం కలవారి కంటే, మంచి కర్మలు లేదా పనులు చేసేవారి కంటే ఒకానొక యోగి అధికుడు అన్నాడు. దాని ఇంటర్నల్గా ఇదే ఉంది. మీకు ఎంతో భౌతిక విద్యలు రావచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక విద్య లేకపోతే శూన్యమే. ఎందుకు? ఏ ఎమోషన్స్ మీ మీద దాడి చేస్తుందో మీకు తెలియదు. ఈ క్షణంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు. అవతల వ్యక్తి ఒక చిన్న మాట అనడంతోనూ, ఒక చిన్న సంఘటనతోనూ మీలో ఎమోషన్స్ మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. మనం ఎన్నో వార్తాపత్రికలు చూస్తాం. చిన్న చిన్న విషయాలకే సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య, 1000 రూపీస్ కోసం మర్డర్ జరిగిన కేసులు ఎన్నో ఉన్నాయి. చూడండి. అందుకనే మన కంటికి కనబడని ఈ యొక్క ఉద్వేగాలు మనిషిని, జీవితాన్ని శాసిస్తాయి. అందువల్ల ఇవి మన ఆధీనంలోకి ఉండాలంటే, రావాలంటే ఎరుకను సాధించాలి, ఎరుకను పెంచుకోవాలి. మరి ఎరుకను పెంచుకోవాలంటే ధ్యాన సాధనయే మార్గము. ఎంతెంత సాధన చేస్తారో మీ యొక్క ఉద్వేగాల పట్ల మీకు ఎరుక వస్తుంది. ఎప్పుడైతే మీరు ఎరుకను సంపాదిస్తారో ఆ క్షణంలోకి, వర్తమానంలోకి వస్తారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, సహనము, ఓర్పుతో ఉంటారు. అది ఎరుక. రెండవది, ఎప్పుడైతే ఉద్వేగంలో అంటే కోపము, భయము,
తప్పుడు ఊహలు ఇలాంటివి ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఆ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈవెన్ దో పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ, ఎగ్జైట్మెంట్, అందరు నేను పోడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇమీడియట్లీ నేను 5 లక్షలు విరాళం ఇస్తున్నా, వారి కెపాసిటీ లేకపోవచ్చు, కానీ పాజిటివ్ ఎమోషన్స్, అందరూ నన్ను పొగుడుతున్నారు, లేకపోతే నన్ను ఇంకేదో గొప్పగా చూస్తున్నారు అని మీ కెపాసిటీకి మించి మీరు హామీలు ఇవ్వడం మనం చూస్తుంటాం. తర్వాత అతని దగ్గర అంత స్తోమత లేదు. పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నా, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా, ఎమోషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు సమస్థితిలోకి వచ్చినప్పుడు, వర్తమానంలోకి వచ్చినప్పుడు అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అందుకనే మొదటిది ఎరుకతో ఉండాలి. రెండవది ఎమోషన్స్ మీరు ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుంటే అవి తప్పుడు నిర్ణయాలు అవుతాయి. మీరు సమస్థితిలో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆ ఎమోషన్స్ నుంచి, ఉద్వేగాల నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. క్షణికావేశంలో జరిగిన సంఘటనలు ఈ ప్రపంచంలో కోకొల్లలు. తరువాత మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. చాలా మంది తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. నేను కూడా ఒకప్పుడు అలా తక్కువ అంచనా వేసుకున్న వాడిని. ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివే సామర్థ్యం ఉంది, కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ నుంచి వచ్చినాం కాబట్టి అంత అవేర్నెస్ లేదు, కాబట్టి వ్యవసాయ కుటుంబం కాబట్టి మనకి వస్తుందా గవర్నమెంట్ జాబ్, గొప్ప గొప్ప చదువులు చదివితేనే వస్తుంది అని నేను కూడా అదే స్థాయిలో ఉన్నాను. కానీ ఒక వ్యక్తి, గ్రూప్ 1 సాధించిన వ్యక్తి, నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను, కష్టాలు నష్టాలు అనుభవించి వచ్చాను, కానీ మీరు కష్టపడి చదివితే, సరి అయిన పుస్తకాలు ఎంచుకొని చదివితే అందరికీ సాధ్యమే అని ఆయన స్పీచ్ నేను విన్నాను. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో, అయితే ఇది అందరికీ సాధ్యమేనా? ఎంతో సబ్జెక్టు ఉన్నది. ఇంటర్మీడియట్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డిగ్రీ కాలేజ్ ఫస్ట్ అయినప్పటికీ తెలియదు. ఆ తర్వాత కొంతమంది సహకారంతో, మోటివేషన్తో ఇవి సాధ్యమేనా? చూడండి, మనందరికీ ఉంటుంది అది. ఎంతో శక్తి సామర్థ్యము అందరికీ ఉంటాయి. యాక్చువల్గా ఆత్మశక్తి అనేది అపారంగా ఉంటుంది, అది అందరిలో ఉంటుంది. కానీ ఎప్పుడు మనకు మనం తక్కువ అంచనా వేసుకుంటాం. మనం చరిత్ర చూస్తే హనుమంతుని కూడా ఆ పక్క వాళ్ళు ఆయన శక్తి సామర్థ్యాలు చెప్తే ఆయన తెలుస్తుంది. అందువలన ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఒక్కసారి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, డిప్రెషన్ లాంటిది వచ్చినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి చూడండి, మీరు ఎన్నో విజయాలు సాధించుంటారు. ఎన్నో విజయాలు, అవి చిన్న చిన్నవి కావచ్చు. మీరు ఒక మంచి డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు, మంచి క్రికెటర్ అయి ఉండొచ్చు, మంచి గేమ్స్ ఆడి ఉండవచ్చు, ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. ఇలా ఎన్నో ఉంటాయి. ప్రతి మనిషిలో ఏదో ఒక గుడ్ క్వాలిటీ, ఒక గొప్ప ఏదో ఒకటి ఉంటుంది. అది మనం తెలుసుకొని ఉండాలి. మీకు డిప్రెషన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ గురించి మీరు. అందుకని ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మన లోపల అపారమైన ఆత్మశక్తి ఉంది. ఎవ్వరు ఎవరిని ఉద్ధరించలేరు. ఉద్ధరేది ఆత్మాన నవసాదయే, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు భగవద్గీతలో. గొప్ప శ్లోకం ఇది. మిమ్మల్ని ఎవరు ఉద్ధరించలేరు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరే. మార్గము చూపిస్తారు, మార్గం వెంట నడవాల్సింది మీరే. మార్గదర్శకత్వం వహిస్తారు, కానీ ఆ మార్గం వెంట నడిచి దాన్ని సాధించాల్సిన పని మీదే. మీ మనసే మీకు
శత్రువు మీ మనసే మీకు మిత్రువుగా వ్యవహరిస్తుంది. ఆత్మైవిహాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. ఎందుకన్నాడు ఆ విషయము? మీరు ఏదైనా ఒక విషయం గురించి పదే 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 ఆలోచిస్తుంటే అది మీ యొక్క భౌతిక జీవితంలో వస్తుంది. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మీరు ఒక విషయం గురించి పదే పదే ఆలోచించి మాట్లాడి ఉద్వేగంగా ఫీల్ అయి ఊహించి ఇవి అన్నీ ఒకే ఒకే లైన్లో వచ్చినప్పుడు అది మీ భౌతిక జీవితంలోకి వస్తుంది. అది మంచి అయినా చెడైనా సంబంధం లేదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీ లోపలే ఉంటుంది. అది ఒక కల్పవృక్షం లాంటిది. మీరు దేని గురించి ఆలోచిస్తే అది మీ భౌతిక జీవితంలోకి తీసుకొస్తుంది. అందుకే యద్భావం తద్భవతి అంటారు. అందుకనే మీ యొక్క మనసే మీకు మిత్రుడు, మీ యొక్క మనసే మీకు శత్రువుగా పనిచేస్తుందని చెప్తున్నాడు. మీకు ఆ ఎరుకలో ఉండదు. మీరు మీ ఆలోచనలు మీ ఎరుకలో ఉండవు. సామాన్య వ్యక్తికి ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి వాళ్ళ యొక్క ఆలోచనల మీద, వాళ్ళ యొక్క మాటల మీద, వాళ్ళ యొక్క పనుల మీద, వాళ్ళ యొక్క ఊహల మీద, భావోద్వేగాల మీద అదుపు ఉంటుంది. సామాన్య వ్యక్తికి ఏమీ తెలియవు. అందువల్ల వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. ధ్యాన శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము సరిగ్గా అధ్యయనం చేసి ఆచరిస్తే జీవితం మారిపోతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను మీరు సాధించవచ్చు. సంకల్ప శక్తి ద్వారా మనకు ఏమి కావాలో అవి మనం తీసుకోవచ్చు. దీని మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ది సీక్రెట్, రోండా బర్న్ అనే ఆస్ట్రేలియన్ రచయిత రాసింది. ద సీక్రెట్ అనే పుస్తకంలో ఉన్నది మొత్తం ఇదే. ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో ఉన్నది మొత్తం ఇదే. అందువలన ఉద్వేగాలు అనేవి చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చేయమంటున్నాడు? ఉద్వేగాలు మీ ఆధీనంలో ఉండాలంటే మీరు ఎప్పుడు ఎరుకతో ఉండాలి. మీ ఆలోచనల పట్ల, మీ మాటల పట్ల, మీ యొక్క ఊహల పట్ల ఎరుక ఉండాలి. ఎరుక లేకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఈ ఉద్వేగాలు ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ సమస్థితి వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. మీలో అపారమైన ఆత్మశక్తి నిండి ఉంది. అందరికీ శక్తి ఉంది. కానీ కొంతమంది వాళ్ళ యొక్క జీవన పరిస్థితుల కారణంగా, వాళ్ళ యొక్క చుట్టూ సమాజం నూరిపోసిన కొన్ని విషయాల వల్ల వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. అందువలన ఎప్పుడు మన ఆత్మశక్తిని నమ్ముకొని ఎంత పెద్ద సమస్య రాని, ఈ టైము మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక చిన్న మంచి ఫార్ములా ఉంది, అది పాటించండి. ఈ టైము వెళ్ళిపోతుంది అనుకోండి, అది మంచిదైనప్పటికీ చెడైనప్పటికీ సేమ్ ఫార్ములా. మీరు ఒక మంచి ఎమోషన్లో ఉన్నారు, గుడ్ ఎమోషనే, అది ఎంతసేపు ఉంటుంది? 1 డే 2 డేస్, తర్వాత నార్మల్. సేమ్ అదే విధంగా చెడు ఎమోషన్ కూడా మీ పైన ఆఫీసరో మీ కొలీగో ఏదో మాటతోని ఏదో గొడవ జరిగింది, దాన్ని క్యారీ చేయకండి. దాని యొక్క కారణం వెతకండి. ఎమోషన్స్ ఎప్పుడు క్యారీ చేయకూడదు, అంటే దాన్ని లోపల అంచకూడదు. అది ఏదో ఒక రోజు ఒక బాంబులాగా పేలిపోతుంది. అది అనచకూడదు. ఎమోషన్స్ ని లోపల దాయకూడదు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఎందువల్ల వచ్చింది, అవతల వ్యక్తి ఎందువల్ల తిట్టాడు. అందుకనే కేవలం ధ్యానులకు, యోగీశ్వరులకు మాత్రమే అవతల వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు, బిహేవ్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. మామూలు వ్యక్తికి అర్థం కాదు.
గాంధీ గారు అహింసను పాటించి అహింసా సిద్ధాంతాన్ని పాటించి స్వాతంత్ర్యం తెచ్చాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపు అన్నదానికి తప్పుగా అర్థం చేసుకోకూడదు. అక్కడ సహనము, ఓర్పు, అవతలి వ్యక్తి యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నాడు అనే విషయాలు వెనుక బ్యాక్గ్రౌండ్ ఎంతో ఉంటుంది. సహనము, ఓర్పు అనేవి చేతగానితనం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. గొప్ప క్వాలిటీస్ సహనము, ఓర్పు అనేవి పాజిటివ్ ఎమోషన్స్. అందువలన మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎమోషన్ బ్యాలెన్స్ అనేది మన జీవితంలో అత్యంత ప్రధానమైనది. దీన్ని సాధిస్తే మీకు మంచి ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఈ ప్రపంచంలో 70-80% జబ్బులు రావడానికి కారణం మీ యొక్క ఎమోషన్ బ్యాలెన్స్ లేకపోవడమే. ఇది శాస్త్రీయంగా ఎంతో మంది సైంటిస్ట్ చెప్పడం జరిగింది. మీకు పాజిటివ్ ఎమోషన్స్ లో ఉన్నప్పుడు ఒక రకమైన రసాయనిక పదార్థాలు విడుదలవుతాయి. నెగటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు అంటే కోపము, భయము, ఈర్ష్య, అసూయ, పగ ఉన్నప్పుడు ఒక రకమైన రసాయనిక పదార్థాలు విడుదలై, ఈ బ్యాడ్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ కెమికల్స్ విడుదలై మీలో జబ్బులకు కారణం అవుతుంది. సైకోసొమాటిసిస్, మానసికమైన జబ్బులన్నీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి దీనివల్లనే. అందువలన ఈ యొక్క ఎమోషన్స్ పై పట్టు సాధించాలంటే ప్రతిరోజు నిత్యం ధ్యాన సాధన తప్పనిసరి. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఎప్పుడు సమస్థితిలో ఉండాలి. కాబట్టి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ మీరు సాధించి మీ జీవితాన్ని ఆనందకరంగా చేసుకోవాలని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. సార్ మీతో మాట్లాడతారు. రోహిత్ సార్, మీకు నిన్న నేను నెంబర్ ఇచ్చాను. మీరు నెంబర్ కావాలని 2 days అడిగారు, కానీ మీరు నాకు కాల్ చేయలేదు. మీకు సార్ నెంబర్ నేను ఇవ్వలేకపోయాను. మీరు కాల్ చేస్తే నేను నెంబర్ ఇస్తాను. ఓకే అమ్మా, డౌట్స్ లేకపోతే క్లోజ్ చేయొచ్చు. కన్క్లూడ్ చేద్దామా సార్? ఓకే. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మన సెషన్. సీక్రెట్ బుక్ లో 2వ అధ్యాయం చెప్పిన సబ్ కాన్షియస్ మైండ్ బుక్ లో విషయం ఉంది. ఏంటి అంటే సమస్థితిలో ఉండాలని భగవద్గీతలో చెప్పిన, అదే విధంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సార్ ఎన్ని చెప్పారు కదా. సార్ డీల్ చేసిన కేసెస్ నుంచి జస్ట్ 1000 రూపాయల కోసం ఎన్నో మర్డర్స్ జరిగాయట. మనకు ఆవేశం వస్తే, మనం సార్ చెప్పినట్లు ఉంటే చాలా హై ఎమోషనల్ స్టేట్ లో ఉంటాం, లేకపోతే పూర్తి డల్ గా ఉంటుంటాం. కానీ బ్యాలెన్స్డ్ గా అనేది మన లైఫ్ లో లేదు. ఉంటే అది పక్కవారి వల్ల, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు చాలా రేర్ గా ఉంటుంది. మనందరం చేరుకోవాల్సింది ఆ స్థితికి అంటూ అన్ని విషయాల్ని చాలా చక్కగా చెప్పారు. ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంత ధ్యానం, ఇన్ని గంటల ధ్యానం, ఇన్ని స్వాధ్యాయాలు, ఇన్ని క్లాసులు, ఇంతమంది మాస్టర్లు మొత్తంగా చెప్పిన లాస్ట్ కి ఏంటి మనం గెయిన్ చేయాల్సింది అంటే సమస్థితినే. ఆ స్థితి వస్తే ఇంకా అన్ని వచ్చినట్లే అనమాట. సో మరి అలాంటి విషయాలను భగవద్గీతలో ఏ విధంగా చెప్పారు, ఏ శ్లోకాల్లో చెప్పారు అనే విషయాలను సార్ చక్కగా వివరించారు. సో ఇలాంటి సెషన్స్ ని మనం అందరికీ షేర్ చేద్దాం. అప్పుడు మాత్రమే ఈ నాలెడ్జ్ అందరికీ చేరుతుంది. ధ్యాన ప్రచారం అంటే అప్పట్లో పాంప్లెట్స్ పంచాం, ఇంటింటికి తిరిగాం.
కానీ ఇప్పుడు జనాలందరూ పాంప్లెట్స్ తీసుకుంటున్నాం, జస్ట్ వెంటనే పడేయడము, లేకుంటే వాళ్ళ వర్క్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి జనం ప్రతి ఒక్కరు ఎక్కడున్నారంటే సోషల్ మీడియాలోనే ఉన్నారు, యూట్యూబ్ లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, లేకుంటే ఫేస్బుక్, లేకుంటే ఇంకొకటి, అంటే ఫోన్ లోనే ఉన్నారు మొత్తంగా. ఫోన్ లోకి మనం వెళ్ళాలి, అంతేగాని మనం ఇప్పుడు పాంప్లెట్స్ పంచే రోజులు కాదు. మరి ఫోన్ లో ఎలా ప్రచారం చేయాలంటే ఇగో ఇలాంటి వీడియోస్ ని షేర్ చేయడం ద్వారానే. సో మనం ఈ వీడియోనే కాదు, ప్రతి వీడియోని ఏ మాస్టర్ మీరు ఏ క్లాస్ విన్నా అందులో ఖచ్చితంగా ఇది మ్యాటర్ ఉంది, ఇది తెలుసుకోవాల్సిన విషయం అని మీకు అనిపించిన ప్రతి వీడియోను కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి సెషన్, మనసును నియంత్రించడం ఎలా. మళ్ళీ రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.